మన చారిత్రాత్మక సినిమా అనేది మటుకు పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చింది. చాలా బాగుంది. హైలైట్. నా భూతో నా భవిష్యత్ చాలా బాగుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పీక్స్ అసలు రోమాలు అలా నాకు లెగిసిపోయాయి. ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. ఈ సినిమాలో మీరు ఊహించిన ట్విస్ట్ బాలయ్య బాబు ఎంట్రీ. ఈ ట్విస్ట్ ఏంటి బాసు? సినిమా ఓవరాల్గా బ్లాక్ బాస్టర్ హిట్, రికార్డుల కలెక్షన్స్. మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. అదే కనుక జరిగితే ఈ జన్మకి నాకు ఇంకేం అక్కర్లేదురా. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలండి. చెప్పు, చెప్పి తగలడు. ఇప్పటి వరకు మీరు విన్నది కన్నది ఇదంతా ఒక కనువిప్పు నాటకం కోసం చెప్పింది. నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత మైకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? పనిచేసి కష్టాలు, లైఫ్, ఆ ప్యాషన్ అన్నీ పెట్టి చేసిన సినిమాకి మీరు రివ్యూ ఎలా ఇస్తారు? అది అలా గట్టి పెట్టండి బాబు. ఏడ్చావులే, నీ అవతారం చూసుకున్నావా? రైట్. దీనికి రివ్యూ అవసరం. సినిమా అనేది ప్రొడక్ట్ కాదే. జస్ట్ 3 గంటల్లో చూసి వెళ్ళిపోతావు. అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? మామూలు మళ్ళం అన్నమాట. ఇప్పుడు సినిమా రివ్యూ అనేది ఎవరికి అవసరం? అంటే అది ఏ హీరో అయినా అట్టర్ ఫ్లాప్ సినిమా తీయాలని కోరుకుంటాడా? ఏ నిర్మాత అయినా అట్టర్ ఫ్లాప్ సినిమా తీయాలని కోరుకుంటారా? నాయుడు గారు, మీరు ఒక్కరే సార్ నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటే. కరెక్ట్ రాజా, కరెక్ట్. మొగుడు చేస్తే ముందుకు బుడ్డి రాదు అన్నట్లు ఒక్కరు సచ్చారంటే మిగతా రివ్యూ గాళ్ళు అందరూ తట్టా పట్టుకు సర్దుకొని వెళ్ళిపోతారు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. నువ్వు తీయు. ఇప్పుడు మీరు బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు, ఆ డైరెక్టర్ చేత కాదు, సంగీత దర్శకుడు చేత కాదు, నువ్వు చేయొచ్చుగా. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? 2 ఉల్లిపాయలు ఇస్తాము మేము, 1 టమాటా ఇస్తాము, దీనికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వం, 8 స్టార్ రేటింగ్ ఇస్తాం. మీరు ఎలా చెప్తారు? తప్పు కదా. శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి?